Questions about themselves Part 2. Hello everyone. Welcome back to Learn Easy English to Speak English. ఈ రోజు మరిన్ని చక్కని క్వశ్చన్స్ తో మీ ముందుకు వచ్చేసామండి. మరి ఆ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేసేద్దామా? లెట్స్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్. నీ జుట్టు ఏ రంగులో ఉంది? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్ లో అడగడానికి వాట్ కలర్ హెయిర్ డూ యూ హ్యావ్? వాట్ కలర్ హెయిర్ డూ యూ హ్యావ్? సెకండ్ క్వశ్చన్. నీ కళ్ళు ఏ రంగులో ఉన్నాయి? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే వాట్ కలర్ ఐస్ డూ యూ హ్యావ్? వాట్ కలర్ ఐస్ డూ యూ హ్యావ్? థర్డ్ క్వశ్చన్. నువ్వు చిన్నగా ఉన్నావా లేక పెద్దగా ఉన్నావా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే ఆర్ యూ షార్ట్ ఆర్ టాల్? ఆర్ యూ షార్ట్ ఆర్ టాల్? ఫోర్త్ క్వశ్చన్. నీకు స్కూల్ అంటే ఇష్టమా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే డూ యూ లైక్ స్కూల్? డూ యూ లైక్ స్కూల్? ఫిఫ్త్ క్వశ్చన్. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? సిక్స్త్ క్వశ్చన్. నీకు ఇంగ్లీష్ నేర్చుకోవడం అంటే ఇష్టమా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే డూ యూ లైక్ టు స్టడీ ఇంగ్లీష్? డూ యూ లైక్ టు స్టడీ ఇంగ్లీష్? సెవెంత్ క్వశ్చన్. నీకు బైక్ నడపడం వచ్చా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే కెన్ యూ రైడ్ ఏ బైక్? కెన్ యూ రైడ్ ఏ బైక్? ఎయిత్ క్వశ్చన్. నీకు ఈత కొట్టడం వచ్చా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే కెన్ యూ స్విమ్? కెన్ యూ స్విమ్? నైన్త్ క్వశ్చన్. నీకు ఇష్టమైన ఆట ఏమిటి? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్? వాట్ ఈజ్ యువర్ ఫేవరెట్ గేమ్? టెన్త్ క్వశ్చన్. నీ పేరు ఇంగ్లీష్లో రాయడం వచ్చా? ఈ క్వశ్చన్ ఇంగ్లీష్లో అడగాలంటే కెన్ యూ రైట్ యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్? కెన్ యూ రైట్ యువర్ నేమ్ ఇన్ ఇంగ్లీష్? విన్నారు కదండి. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్ అలాగే కాన్వర్జేషన్స్ తెలుసుకోవడానికి అలాగే మీ పిల్లలతో మాట్లాడడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లెర్న్ ఈజీ ఇంగ్లీష్ టు స్పీక్ ఇంగ్లీష్.